నిజంగా ఈ భూమి మీద ఏ సినిమాకి రాని పంచాయతీలు, ఏ సినిమాకి జరగని ఇష్యూలు, ఏ సినిమాకి రానటువంటి కాంట్రవర్సీలు ఈ కన్నప్ప సినిమాకి జరుగుతుంది. తీయక తీయక మనం మంచు విష్ణు అన్న ఒక సినిమా అయితే తీస్తాడు, అది 200 కోట్లు పెట్టి తీస్తాడు. అదే కన్నప్ప సినిమా. ఆ సినిమా చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 17వ తారీఖు 18వ తారీఖు రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళైతే సహనాలు చేస్తున్నారు అనమాట. అటు హరిహర వీరమల్లోనే మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాం, మేమంటే ఏందో చూపిస్తాం అని చెప్పి అన్న ఛాలెంజ్ చేయడం, సినిమాకి 200 కోట్ల బడ్జెట్ పెట్టడం, వామ్మో ఎక్కలేని కాస్ట్ అంతా కూడా ఈ సినిమాలో ఇరికిటం. ఈ విధంగా సినిమా మీద కొద్దిగా హైప్ ఉంది ప్రభాస్ ఉండటం వల్ల. సో ఇక సినిమా రిలీజ్ అయిద్దిరా అనుకునేటటువంటి మూమెంట్లోనే సినిమాకి సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్ని ఎవడో దొంగతనం చేసిందంట. నిజంగా ఇది చూసినప్పుడు నా రియాక్షన్ ఇదే. అసలు సినిమా హార్డ్ డ్రైవ్ దొంగతనం చేయడం ఇప్పటిదాకా చరిత్రలో మీరు ఏ సినిమా కన్నా చూసారా? ఒకప్పుడు రీల్ ఉండే అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే హార్డ్ డ్రైవ్లో, పెన్ డ్రైవ్లో సినిమాను స్టోర్ చేసి డైరెక్ట్గా శాటిలైట్కి పంపించి శాటిలైట్ సిగ్నల్ ద్వారా థియేటర్ల వాళ్ళకైతే పంపిస్తారు. ఈ విధంగా సినిమా అంతా స్టోర్ చేసి ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ప్రభాస్ ఉన్నటువంటి కీలక ఘట్టాలైనా, అందులో భారీ విఎఫ్ఎక్స్ యాడ్ చేసిందైనా, ఓన్లీ 100 కోట్లు ఖర్చు చేసి తీసినటువంటి ప్రింట్ అంతా కూడా ఒకడైతే అత్తపోయినంట, వాడే ఆఫీస్ బాయ్ అంట. దాంతో వాడి మీద అయితే కేసు ఫైల్ చేశారు. షేర్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి. ఈ విధంగా ఫన్నీ మీమ్స్ అయితే వైరల్ అవుతాయి అనమాట. మేమేదో సరదాగా ఉన్నాం. ప్రభాస్ ఫ్యాన్ చూసుకున్నట్టయితే సినిమా పట్ల అంత సాటిస్ఫైయింగ్ లేరు. ఎందుకంటే ప్రభాస్ని శివుడిగా చూపించకుండా ఏదో అఘోరీలో చూపిస్తున్నారు, ఏదో మంత్రగాల్లో చూపిస్తున్నారు. అది మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేము. ప్రభాస్ అన్నం చూపిస్తే అలా చూపించాలి, ఇలా చూపించాలని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ అన్నారు. అదే కాక ఈ సినిమాని ఎవడైనా డిలీట్ చేస్తే బాగు, ఆ పెన్ డ్రైవ్ ఎవడైనా ఎత్తగా దిగితే బాగు అని చెప్పి అప్పట్లో మీమ్స్ వచ్చాయన్నమాట. అది నిజంగానే జరిగింది. మేమేదో జనరల్గా చెప్పారు అంటే నేనేదో సీరియస్గా తీసుకున్నట్టు వాడు ఆ పెన్ డ్రైవ్ ఎత్తబోవడం ఏంది, వాడు ఆ హార్డ్ డ్రైవ్ ఎత్తబోవడం ఏంది అని చెప్పి బాగా ఇష్యూ అయితే సీరియస్గా మారిందనమాట. మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళిద్ది? నిజంగానే సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందా? ఆ ఆఫీస్ బాయ్ గాడు ఆ హార్డ్ డ్రైవ్ ఎందుకు ఎత్తకపోయిండు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వాడు చెప్తున్నా ఏనంటే, వాడైతే దాన్ని ఏం చేసుకోలేడు. ఎందుకంటే అంతా కూడా ఎడిటింగ్ చేసినటువంటి కాదంట, షూటింగ్ చేసిందంట, భారీ విఎఫ్ఎక్స్ యాడ్ చేసిందంట. దాంట్లో వాయిస్ డబ్బింగ్ కూడా యాడ్ చేయలేదంట. ఓన్లీ ఆ స్క్రీన్ ఒకటి అనేటువంటి మనకైతే కనపడిద్దంట, మిగిలిన ఏది కూడా మనకైతే కానరాదంట. కాబట్టి వాడు దాన్ని అయితే ఏ మూవీ రూల్ తోడికి ఇచ్చినా, ఏ ఐబొమ్మడికి ఇచ్చినా వాళ్ళైతే దాన్ని పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మూవీ కావాలి. ఫుల్ మూవీ పెట్టండి వాళ్ళ వెబ్సైట్ పరువు బాధ్య అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే పెట్టుకోరు. ఇక్కడ వాయిస్ డబ్బింగ్ అనేటటువంటిది క్లియర్గా లేదు, గ్రాఫిక్స్ అనేటటువంటిది క్లియర్గా లేదు. కాబట్టి ఖచ్చితంగా అదైతే లీక్ చేయడం అయితే ఇంపాసిబుల్. సో వీడు ఎందుకు ఎత్తకపోయిండు అని అంటే, దీని వెనకున్నటువంటి రీజన్ మన మంచు విష్ణు అన్న వాడికైతే సరిగ్గా జీతం అయితే ఇవ్వట్లేదంట. దాంతో కక్ష కట్టి ఈ విధంగా ఇది ఎత్తకపోయిండు అనేటటువంటి న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ప్రభాస్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ వాళ్ళు ఏదో గ్రాండ్గా రిలీజ్ చేద్దాం, ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ హోప్ ఏదైనా ఉంది అని అంటే, డే 100 కోట్లు కొట్టడానికి ఏదైనా ఛాన్స్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా ప్రభాసే. సో ప్రభాస్ని చాలా గ్రాండ్గా లాంచ్ చేద్దాం, చాలా గ్రాండ్గా దింపుదాం, ఫస్ట్ లుక్ అనేటటువంటిది భారీ ఎత్తున రిలీజ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకుంటే ఎవడు లీక్ చేసి దిగిండు. అదే దెబ్బరా అనుకుంటే వాళ్ళ రీసెంట్గా ఏదో చిన్న క్లిప్ రిలీజ్ అయింది అని చెప్పి నేనైతే విన్నా. ఇదే దెబ్బరా అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధంగా హార్డ్ డ్రైవ్ ఎత్తపోవడం కూడా ఇంకా పెద్ద సమస్యగా మారిందనమాట. అదే కాక మంచు మనోజ్ అన్న దీని మీద ఏదో కుట్రాలు చేసిండు. ఆయన భైరవ సినిమాని మంచు విష్ణు ఆపుతుండు అనేటటువంటి ఉద్దేశంతో మంచు మనోజ్ చూసుకున్నట్టయితే ఒకరిని పంపించి ఈ విధంగా హార్డ్ డ్రైవ్ ఎత్తకరా అని చెప్పి చెప్పిండు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది న్యూస్. అట్లాంటిది ఏం లేదు. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, మంచు విష్ణు ఫ్యాన్స్ అయినా వెళ్ళి మనోజ్ని అయితే టార్గెట్ చేస్తున్నారు. మనోజ్ అన్న ఆల్రెడీ చెప్పిండు అనమాట, ఏదో ఒకళ్ళ మీద కోపంతో నేను సినిమా ఫ్లాప్ కావాలని అసలే కోరుకోను. ఎందుకంటే అందులో ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, భారీ బడ్జెట్ సినిమా అదే, అలాంటిది నేను ఇది కావాలని కోరుకోను, నేను మరీ అంత ఎదవను కాదు అని చెప్పి అన్న చాలాసార్లు చెప్పిండు. కాబట్టి అన్నని ఎవడు అనమాకంటే ఆ ఆఫీస్ బాయ్ గాడికి నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎందుకు అదెందుకు ఎత్తపోయినవు రా ఊరని తగలబెట్ట. నీకు నిజంగా నువ్వు అంత మంచోడు అయితే ఆ రాజ్యసభ ఉంది కదా, ఆ పెన్ డ్రైవ్ ఎత్తపోయినా, హార్డ్ డ్రైవ్ ఎత్తపోయినా మేము అంత ఫీల్గా పోనీ మన వస్తుంది కదా కలికిటు, ఆ పెన్ డ్రైవ్ ఎత్తకొచ్చి మాకు ఇచ్చినా కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ చూసుకున్నట్లయితే కన్నప్ప హార్డ్ డ్రైవే నీకు దొరికింది, అదే నువ్వు ఎత్తపోయిను అని చెప్పి నాకైతే నవ్వు వచ్చేసింది అనమాట. ఎక్కడున్న బాబు తీసబోయి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అనమాట, లేకపోతే నీకు కొత్త చెక్కేస్తారు. ఎందుకంటే తన మీద నెగిటివ్ వీడియో చేస్తేనే 28 గంటల్లో వీడియో డిలీట్ చేయి, లేదా నీ దోలు తిరుతా అని చెప్పేటోడు, కాపీరైట్ స్ట్రైక్ చేసి యూట్యూబ్స్ని గల్లంత చేసేవాడు, మన పరువు నష్టం దావా వేసి కోట్లు వసూలు చేసేటటువంటి వ్యక్తి తన సినిమా హార్డ్ డ్రైవ్ నువ్వు ఎత్తకపోయావంటే నేను వదిలిపెట్టడు. నిజానికి వాడు ఎవడు అనేటటువంటిది మనకు తెలిసింది. ఒకవేళ ఇదంతా ఫేక్ కూడా ఉండొచ్చు అనమాట, ఇదేదో పబ్లిసిటీ స్టంట్లో కూడా నాకైతే ఒక యాంగిల్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ విధంగా హార్డ్ డ్రైవ్ ఎత్తపోయారు అని అంటే అందరూ నవ్వుకుంటారు, అందరూ ఇగిలెత్తారు, ఇది ఎక్కడి మాసరా మామ అని చెప్పి మీమ్స్ చేస్తారు. ఈ విధంగా మీమ్స్ వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో, ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వాలి, ఈ విధంగా సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఒక పుకార్డు పుట్టించారని
చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే అంత భారీ బడ్జెట్ సినిమాకి ఒక ఆఫీస్ బాయ్ని పెట్టి తనకు నియమిస్తారని చెప్పి నేనైతే అనుకోండి. ఎందుకంటే మంచి సెక్యూరిటీ కూడా దానికైతే ఉంటుంది అని చెప్పి ఇంకా అనుకోవచ్చు అనమాట. వెయిటింగ్ అనమాట. ఇందులో నిజాలు ఏంటి అనేటువంటి మనకైతే త్వరలో తెలిసిన తర్వాత డెఫినెట్లీ ఇంకో వీడియో చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.